ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. నేను చిన్న హార్మోనియం కొనుక్కున్నాను. మా పిల్లలకు నేర్పించాలి అన్న దాంతో కరోనా పీరియడ్లో ఈ హార్మోనియం తెప్పించాను. మా పిల్లలకు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు వాళ్ళు. ఓకే, వదిలేశాను. నాకు కూడా పెద్ద నేను సంగీత విద్వాంసుని కాదు, కళాకారుని కాదు. నాకు పెద్ద ఏమీ తెలియవు. సప్తస్వరాలు అంటే ఏమిటియో కూడా తెలియదు. కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్నది. ఆ మిడిమిడి జ్ఞానంతో ఏదో మా పిల్లలకు నేర్పించాలని అనుకున్నాను. సరే, అది కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకు నచ్చలేదు, వదిలేసిన. కానీ అందరూ కాశీకి పోవాలి. కాశీకి పోతే పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, అంతా లభిస్తుంది. ఇంకా కాశీకి పోతే ఇక మనకి ఇక ఏమీ ఇక ఈ జన్మకు మొత్తం అంతా సార్థకత చేసేస్తుంది అని అనుకుంటారు. పూర్వకాలంలో ఎప్పుడో వానప్రస్థం అన్నట్లు అంతా ఈ కుటుంబ వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుకొని పిల్లలకు సంతానానికి పెళ్ళిళ్ళు, వివాహాలు అన్నీ చేసేసి వాళ్ళకు సర్ది వెళ్ళిపోయేవారట కాశీకి. కానీ ఇప్పుడు ఈ ఉదయం బయలుదేరి మళ్ళీ సాయంత్రం వరకు కాశీ నుంచి మళ్ళీ మనకు ఇంటికి రావచ్చు. ఈ మన దక్షిణ భారతదేశం వాళ్ళకు కాశీ అంటే చాలా పవిత్రమైన క్షేత్రం. ఆ కాశీకి వెళ్ళిన వాళ్ళు గంగాజలం, హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి గంగా ఆ కాశీ గుండా ప్రవహిస్తుంటుంటుంది. ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చేసి తలపై చల్లుకోవడము, లేకుంటే మన ఇరుగు పొరుగు వారికి ఆ గంగా జలాన్ని ఇవ్వడము అనేది గతంలో జరిగేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోతున్నారు, తెచ్చుకుంటున్నారు, ఎవరికి వారే అంతా. కానీ ఆ గంగా జలం గురించి ఒక మహానుభావుడు, ఒక వేదాంతి తన ఆలోచన ద్వారా ఒక గొప్పగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో భజన సంకీర్తనలన్నిటి జరుగుతుంటాయి. ఆ భజన సంకీర్తనలకు అనుకూలంగా లయబద్ధంగా ఒక పాటను ఆయన రచించారు. ఆ పాట నాకు పూర్తిగా అయితే రాదు. గతంలో పాడేవాడిని కానీ మర్చిపోయాను. దయచేసి క్షమించండి, ఎవరు ఏమనుకోవద్దు. ఎవరి మన్ననలు పొందడానికి మాత్రం నేను కాదు చెప్పడము. ఇది కాశీకి పోవాలన్నా, తీర్థము మోసుకురావాలన్నా, కాశీల తీర్థం మన కన్నుల్లో ఉన్నది అన్న మాట ఆయన ఎంత ఆలోచన చేసి ఏ తత్వాన్ని జోడించాడో నాకు కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు. నేను ఒక దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆ పాటలో అర్థం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. కాశీకి పోవాలన్నా, తీర్థము మోసుకురావాలన్నా, కాశీలో తీర్థము కన్నుల్లో ఉన్నది అనేది అర్థం మాత్రం, ఆ పరమార్థం ఏమిటి అనేది ఇప్పటి వరకు తెలియదు. కానీ నేను నా హార్మోనియం మీద ఒక్క చరణం మాత్రమే చెప్తాను, పల్లవి మాత్రమే చెప్పగలుగుతాను. చరణం నాకు రావు. వచ్చేది ఉంటే ఏదో కొంచెం వస్తే పాడగలుగుతాను. అందులో నా దోషాలు ఉంటాయి. దయచేసి అన్యదా ఎవరు భావించొద్దు. కళాకారులు, మహానుభావులు, విద్వాంసులు నన్ను తప్పు పట్టకండి. నాదేమైనా పొరపాటు ఉంటే నాకు మీరు తెలియజేయండి, నేను సర్దిద్దుకుంటాను. అంతా నేను ఇప్పటికీ కూడా ఓనమాలు దిద్దుకుంటున్నటువంటి విద్యార్థిని మాత్రమే.
అంతకుమించి నాకేం తెలియదు. కానీ నేను ఇది ఒకటి చేస్తా. కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, కాశీకి పోవలెనా, కాశీలో తీర్థము కన్నుల నుండగా కాశీలో తీర్థము కన్నుల నుండగా దేశికల్ల శివ లోకమున్నదా, దేశికల్ల శివ లోకమున్నదా, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, కాశీకి పోవలెనా. ఓం నమః శివాయ. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః. అన్నపూర్ణ మాతాకి జై. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః.